N9 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాల NNSS యూనిట్ ఆధ్వర్యంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకల్లో పేదలకు రంగులు పంపిణీ చేశారు. బుధవారం ఉదయం రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ కళాశాల మరియు పీజీ కళాశాల NNS యూనిట్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను స్థానిక మహేంద్రవరం సీతంపేట దగ్గర మూలగొయ్య సెంటర్లో గాంధీ విగ్రహం దగ్గర ఘనంగా నిర్వహించారు. ఇక ముందుగా మూలగొయ్య సెంటర్లో గల గాంధీ విగ్రహానికి రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, కళాశాల సత్య సౌందర్య కలిసి ప్రిన్సిపల్ తేతలి సత్య సౌందర్య కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కళాశాల NSS POD వీర వెంకట్రావు మరియు MKS ప్రసాద్ మరియు NSS వాలంటీర్లు పాల్గొన్నారు. దాంట్లోకి వచ్చేస్తున్నాయి కదా, మళ్ళీ కట్ చేసుకోవాలి. లేగు లేగు మంత్రి మహాదేవుడి పేటలో ఇల్లు నేను కట్టించానని ఇతను ఒకతనే గుర్తు పెట్టుకున్నాడు. వాళ్ళందరూ మర్చిపోయారు. కలెక్టర్ గారి మీద పోరాటం చేసి ఇల్లు కట్టించారు. రేపు కాదు పేరు రేపు కాదు పేరు జోహార్. అంటే మంత్రి మహాదేవుడి పేటలో ఇల్లు నేను కట్టించానని ఇతను ఒకతనే గుర్తు పెట్టుకున్నాడు. వాళ్ళందరూ మర్చిపోయారు. కలెక్టర్ గారి మీద పోరాటం చేసి రేపు కాదు 55వ జయంతి సందర్భంగా ఇక్కడ స్థానిక మూలగొయ్య సెంటర్లో పేద ప్రజలకు రగ్గులు పంపిణీ చేయడం జరిగింది. రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల NSS వాలంటీర్లు అందరూ చాలా ఉత్సాహంగా ఇందులో పార్టిసిపేట్ చేశారు. సో గాంధీజీ గురించి చూసినట్లయితే మనం మెయిన్గా ఆయనలో జీవితంలోంచి మనం తీసుకోవాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో, అహింస, ఎవరిని హింసించకూడదు, ఏ ప్రాణిని కూడా మనం హింస పెట్టకూడదు అనేది ఆయన చాలా బాగా ఫాలో అయ్యారు. అలాగే సత్యాగ్రహం, ఎప్పుడు సత్యమే చెప్పాలి, సత్యం అహింసతోనే మనం ఏదైనా ఎంతటి వారినైనా సాధించవచ్చు అనేది మనం ఆయన జీవితం నుంచి చాలా బాగా గ్రహించగలం. సో అలాగే మహాత్మా గాంధీ చూసుకున్నట్లయితే ఖాదీ వస్త్రాలను చాలా బాగా ప్రమోట్ చేశారు. ఆయన ఖాదీ ఉద్యమం అనేది ఎందుకు చేపట్టారంటే మన స్వదేశీ
ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో విదేశ ఉత్పత్తుల్ని వాడొద్దు, స్వదేశీ ఉత్పత్తులనే వాడండి అని చెప్పి ప్రమోట్ చేయడానికి భాగంగా, అలాగే మన లోకల్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ కూడా ఎన్హాన్స్ చేయడానికి ఆయన ఖాదీ మూమెంట్ అనేది తీసుకురావడం జరిగింది. అలాగే ఈ ఖాదీ మూమెంట్ ద్వారా ఏంటంటే ఇప్పటికీ కూడా మనం ఇండియాలో మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ వాడడం వల్ల మన ఇండియాకి ఎకానమీ అనేది ఇంక్రీజ్ చేయగలం. ఇప్పటికీ చాలామంది మైసూర్ శాండల్ కానీ మెడిమిక్స్ కానీ సోప్ వాడడానికి ఇష్టపడరు. అదే ఫియామా డివెల్స్ కానీ అలా డిఫరెంట్ విదేశీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడడం వల్ల బాగుంటుంది అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అలా ఏం కాదు, మన ఇండియన్ ప్రొడక్ట్స్ కూడా చాలా వర్త్ ఉంటాయి. సో అందరూ కూడా ఇండియా ప్రొడక్ట్స్ యూజ్ చేసి మన ఇండియా ఎకానమీ పెంచుతారని ఈ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మహాత్మా గాంధీ గారి యొక్క 155వ జన్మదినోత్సవం సందర్భంగా రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీల యొక్క ఆధ్వర్యంలో ఈ మూలగొయ్య సెంటర్లో మహాత్మా గాంధీ గారి యొక్క విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకి రాబోయే శీతాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని రగ్గులు పంచిపెట్టే కార్యక్రమం జరిగింది. మరి నిజంగా ఈ సెంటరు మూలగొయ్య అంటున్నారు, ఇది మూలగొయ్య సెంటర్ కాదండి, మహాత్మా గాంధీ సెంటర్గా మారుద్దామని చెప్పి ఇక్కడ గణేష్ ఫ్రెండ్ సర్కిల్ అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా ఒక 25 సంవత్సరాల క్రితం ఒక యూత్ సర్కిల్గా ఏర్పడి వాళ్ళందరూ వచ్చి సార్ మనం ఇక్కడ మహాత్మా గాంధీ గారి విగ్రహం పెట్టి మహాత్మా గాంధీ సెంటర్గా మారుద్దామంటే మూలగొయ్య ఏంటి ఇది బాగోలేదండి అంటే అప్పట్లో 25 సంవత్సరాల క్రితం గాంధీ గారి విగ్రహాన్ని తయారు చేయించి ఈ మూలగొయ్య సెంటర్లో మరి మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెట్టించి దీన్ని మహాత్మా గాంధీ సెంటర్గా మార్చాం. కానీ అలవాటు పడిపోయినటువంటి ప్రజలు మూలగొయ్య అంటేనే కంటిన్యూ అయిపోయారు. అయినప్పటికీ కూడా మరి సెంటర్ ఎంతో అభివృద్ధి చెందింది. ఈ చుట్టుపక్కల అంతా కూడా పేద ప్రజలు ఎక్కువ ఉన్నారు. పందిరిమాదేవుడిపేట, బృహన్నలపేట, అలాగే చెట్టిపల్లిపేట వీళ్ళందరూ కూడా చాలా పేద ప్రజలు. మరి బృహన్నలపేట, చెట్టిపల్లిపేట, పందిరిమాదేవుడిపేట యొక్క ప్రజలకి పక్కా ఇల్లు కావాలని చెప్పి అప్పుడున్నటువంటి కలెక్టర్ సమీర్ శర్మ గారితో పోరాటం చేసి మరి వీళ్ళందరినీ తీసుకెళ్ళి కలెక్టర్ ఆఫీసులో కూర్చోబెట్టి వీళ్ళందరికీ కూడా కలెక్టర్ గారితో ఇన్సూరెన్స్ ఇప్పించి మరి అందరికీ కూడా ఇక్కడ ఇల్లు కట్టించడం జరిగింది. పందిరిమాదేవుడిపేట కానివ్వండి, బృహన్నలపేట కానివ్వండి, చెట్టిపల్లిపేట కానివ్వండి వీళ్ళందరికీ ఇల్లు కట్టించాం. ఈ భారతదేశంలో బృహన్నలకంటూ కాలనీ కట్టించిన ఏకైక వ్యక్తి నేనే. భారతదేశంలో ఎక్కడ కూడా బృహన్నలకు ఒక కాలనీ లేదు, కానీ మన రాజమండ్రిలో బృహన్నలకి కాలనీ కట్టించాం. చాలామంది ఆ వేళ నా మీద తిరుగుబాటు చేశారు. ఏంటంటే బృహన్నలు తీసుకొచ్చి సిటీ మధ్యలో పెడతాడు విశ్వేశ్వరరెడ్డి, అది కరెక్ట్ కాదని చెప్పి గంగాధర్ రెడ్డి వాళ్ళు నా మీద గొడవ చేసినప్పటికీ కూడా వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకి కూడా కాలనీ ఉండాలని చెప్పి కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈవేళ మరి ఈ ఏరియా అంతా కూడా ఎంతో డెవలప్ అయింది. ఇంకా డెవలప్ అవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి ఇక్కడ ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఈ మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి రోజున అక్టోబర్ 2 ఇక్కడ ఘనంగా జరిపిస్తున్నాం. మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఎన్ఎస్ఎస్ యూనిట్ విద్యార్థులు అలాగే వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మహాత్మా గాంధీ గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది, అందరికీ తెలుసు. మరి ఆయన భారతదేశానికి ఎంతో సేవ చేసి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఆ మహానుభావుడిని ప్రతి సంవత్సరం కూడా ఆయన వర్ధంతి జయంతి ఘనంగా జరిపించాలని చెప్పి అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం.